హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం టెస్టర్లు ఎన్ని రకాలు ఉంటాయో ఒకసారి చూద్దాము. అవి ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తాయి అనేది ఇప్పుడు మనం చెక్ చేస్తాం. 4 టెస్టర్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి మామూలుగా మనం జనరల్గా చెక్ చేసేది, అందరి దగ్గర ఉంటుంది. ఇది టపారియా కంపెనీది. ఇది మామూలుగా ఫేస్ చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము ఎలక్ట్రీషియన్. ఇది అందరి ఇళ్ళల్లో ఉంటుంది మామూలుగా. ఇది మన ఎక్స్టెన్షన్ బోర్డు. ఇది కొద్దిగా పక్కకు పెడదాం. లైన్ ఉంది ఎక్స్టెన్షన్ బోర్డులో, కరెంటు. ఇప్పుడు ఇందులో ఫేస్, న్యూట్రల్, ఫేస్ ఎక్కడ ఉందనేది చెక్ చేసుకోవడానికి ఇది వాడతాం. లైట్ కనిపిస్తుంది అనుకుంటా. ఇది కనిపిస్తుంది అనుకుంటా లైట్. ఇది ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి టపారియా కంపెనీది. ఇది కూడా టపారియానే. ఇది మోడల్ నెంబరు MDTN 82. 81 అనేది కూడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే దాంట్లో 81 అనే దాంట్లో ఈ యొక్క నియోన్ బల్బ్ ఉండదు చెక్ చేసుకోవడానికి. ఇలా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో డిజిట్స్ కూడా వస్తాయి, అంటే ఎంత వోల్టేజ్ ఉంది, కరెంట్ ఎంత ఉంది. DC చెక్ చేసుకోవచ్చు, AC చెక్ చేసుకోవచ్చు. చూపిస్తాను. ఇప్పుడు ఫేస్ ఉంది కదా, ఫేస్ ఎంత వోల్టేజ్ ఉందని చూపిస్తుంది. ఇందులో నీకు లైట్ కనిపిస్తుంది. ఇక్కడ పైన ఉంటే లైట్ కనిపిస్తుంది. ఇక్కడ సైడ్ పట్టుకుంటే వోల్టేజ్ ఎంత ఉందనేది కనిపిస్తుంది. సైడ్ కనిపిస్తుంది అనుకుంటా మీకు. వోల్టేజ్ 220 పైనే ఉంది. ఇక్కడ బల్బు ఇక్కడ పైన. దీంట్లో ఇంకా ఫ్యూచర్ కూడా ఉంది. ఫ్యూచర్ ఏంటంటే మనం ఎక్కడైనా వైర్ బ్రేక్ అయితే చూపిస్తుంది కూడా. ఫ్రెండ్స్, ఇది కరెంటు వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నాం. అయితే ఇందులో ఒక సింబల్ వస్తుంది. ఇక్కడ సైడ్ ఇలా కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఇలా సింబల్ వస్తుంది. ఇలా మనం వైరు చెక్ చేసుకుంటూ పోతే సింబల్ కట్ అయింది అనిపిస్తుంది అనుకుంటా. దీంతో కూడా టపారియా కంపెనీది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది చాలా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది పాకెట్ కూడా పెట్టుకొని పోవచ్చు. ఇంకోటి ఇది కొత్తగా వచ్చింది. ఇది కంటిన్యూటీ కూడా చెక్ చేసుకోవచ్చు. వైరు ఎక్కడైనా బ్రేక్ అయిందా అంటే ఇక్కడ ఒక వైర్ పెట్టి ఇక్కడ కంటిన్యూటీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా ఇప్పుడు ఈ వైరు పనిచేస్తుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇది పనిచేస్తలేదు, ఎందుకంటే మనకి ఇక్కడ బ్రేక్ చేసినాము, చెక్ చేసుకోవాలని చెప్పి బ్రేక్ చేసినాము కాబట్టి. ఇది కంటిన్యూటీ ఎట్లా చెక్ చేయాలో చూడండి. ఇలా ఈ వైర్ బాగుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఇలా చేతి పెడితే మాత్రం మళ్ళీ బాగుందా లేదా తెలియదు, ఎందుకంటే హ్యాండ్ టు హ్యాండ్ మామూలుగా అది వెలుగుతుంది. ఇట్లా ఒక సైడు ఇలా వైర్ పట్టుకొని ఒక సైడ్ వైర్
చెక్ చేసుకోవాలి. వైర్ ఎక్కడ బ్రేక్ అయినా కానీ ఈ ఫేస్లో పెట్టాలి. ఇట్లా మామూలుగా న్యూట్రల్లో పెట్టుకుంటే గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఫేస్ లైన్లో పెడితే ఇలా రెడ్ లైటు గ్రీన్ లైట్ రెండు వెలుగుతాయి. ఇలా ఫేస్లో పెట్టి ఇది పైనుండే మనం వైర్ ఎక్కడ బ్రేక్ అయింది అనేది ఇలా చెక్ చేసుకోవచ్చు. చూసినాం, ఇక్కడ రాగానే మనం లైట్ ఆగిపోతుంది. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా బజర్ వస్తుంది దీంట్లో. ఇది ఎలా చెక్ చేసుకోవాలనేది చూపిస్తా. దీంట్లో 2 సెల్లు వేయాలి. ఇలా తీయాలి. ఇది మెయిన్ ఆఫ్ చేసిన, కరెంట్ ఏం లేదు ఇందులో, మెయిన్ ఆఫ్ చేసేసిన, స్విచ్ ఆఫ్ అయింది. ఈ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ చూసుకొని వేసుకోవాలి. 2 బ్యాటరీలు, AAA బ్యాటరీస్. ఇది ఇక్కడ స్విచ్ ఒకసారి ఆన్ అవుతుంది, రెండోసారి దాన్ని టచ్ చేస్తే ఇక్కడ లైట్ వస్తుంది. మనం చీకట్లా చూసుకోవడానికి ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే చూపిస్తాను నేను. ఇక్కడ ఫేస్ ఎక్కడ ఉందనేది చూసుకోవచ్చు. ఇలా ఫేస్ అనేది ఇలా చూపిస్తుంటుంది, బజర్ వస్తుంది. న్యూట్రల్ ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. ఇక్కడ ఫేస్ ఇది, ఇక్కడ ఇది న్యూట్రల్. అయితే మనం వైర్ బ్రేక్ అయింది అనేది కూడా పైనుంచి ఇది బజర్ చూపిస్తూ ఉంటుంది. ఇలా ఇలా ఆగిపోతుంది. మనకు ఇక్కడ పెడితేనేమో చూపిస్తుంది. ఒకసారి చూపిస్తాం మీకు. ఇక్కడ వరకు కరెంట్ వస్తుంది, ఇక్కడ వస్తలేదు, ఆగిపోతుంది. ఎక్కడి వరకు వస్తుంది అనేది మనం చెక్ చేసుకుంటూ పోవాలి. ఆఫ్ అయిపోయింది. ఇలా చెక్ చేసుకుంటూ పోతుంటే ఇక్కడ వరకు వస్తలేదంటే ఇక్కడ కట్ అయింది అని అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీరు పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియో.